అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఫ్లైట్ నెంబర్ A171 జనావాసాల్లో పడిపోయింది. దీనిలోని కొన్ని భాగాలు అక్కడే ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ యూజీ హాస్టల్ భవనాలపై పడిపోయాయి. దీంతో ఒకచోట భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడ ఈ ఘటనలో కనీసం 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. 20 మందికి పైగా మృతి చెందారని సమాచారం. ప్రమాదం జరిగినటువంటి నిమిషాల్లోనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పలువురిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా అక్కడ సహాయక చర్యలైతే చేపడుతున్నాయి. వడోదర నుంచి మరొక 2 బృందాలను కూడా ఇక్కడికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వరకు కూడా గ్రీన్ కారిడార్ ను అక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన విమాన ప్రమాదం గురించి తెలుసుకుని తీవ్రంగా కలత చెందానంటూ కూడా ప్రెసిడెంట్ అన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని, దీనిపై మాటలు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారామె. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ ప్రధాని మోడీ ఒక పోస్ట్ చేశారు. ఈ హృదయ విదారక ఘటన మాటల కందని విషాదం అన్నారు మోడీ. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ తెలిపారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక విమాన ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైంది అంటూ కూడా రాహుల్ గాంధీ మరొక పోస్ట్ పెట్టారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారైనా బాధిత కుటుంబాల ఆవేదన వర్ణాతీతమని, ఈ క్లిష్ట సమయంలో ప్రతి క్షణం విలువైందే అన్నారు రాహుల్ గాంధీ. సహాయక చర్యలు వేగంగా జరగాలని కోరుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలి అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అలాగే ఈ ఘటన హృదయ విదారకమంటూ మరొకవైపు బ్రిటన్ ప్రధాని కేర్ స్మార్టర్ కూడా అన్నారు. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని కేర్ స్మార్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు చూసి చలించిపోయానంటూ కూడా ఒక పోస్ట్ చేశారు. ఆయన పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయబోతున్నట్టుగా పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి రంగంలోకి దిగింది. ఏఐబి డీజీ ఇతర అధికారులు ప్రమాదానికి గల కారణాలపై సమీక్ష చేపట్టారు. ఇక ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై ఆ సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్.